ఈరోజు ప్రభు మనతో వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ఏ రీతిగా బ్రతకాలని తెలియపరుస్తూ ఉన్నాడంటే, అతడు దౌర్జన్యము నొందెను అంట. దౌర్జన్యం అంటే ఏంటో తెలుసా అండి? మనది కాని వస్తువు దబాయించి మనది అయినట్లు హక్కుతో అడగటమే దౌర్జన్యం. ఇంకా మనం చూస్తూ ఉంటే, దౌర్జన్యం అంటే మనకు బాగా తెలుసు. కబ్జాలు చేయటం అని దానికి ఒక పేరు. అదే రీతిగా బాది ఆ అతిక్రమము చేయడం అని దానికి పేరు. అదే రీతిగా మనము గమనించినట్లయితే, ఇంకా మనది కానిది దాని మీద పెత్తనం చెల్లాయించడమే దౌర్జన్యం. అలా ప్రభువు మీద దౌర్జన్యము చేశారంట. అట్లా కొట్టాలి, ఇట్లా కొట్టాలి, ఈ కరడాతో కొట్టాలి అనేసి ఆ రీతిగా అతడు దౌర్జన్యము పొందాడంట, బాధింపబడ్డాడంట. కానీ నోరు తెరవలేదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ వాక్యము ద్వారా ఈ రీతిగా బ్రతకాలని ప్రభు ఏ లక్షణాన్ని నేర్పిస్తా ఉన్నాడంటే, ఈ రాత్రికాల సమయంలో ఏది ఏమైనప్పటికీ, ఎంత కష్టం వచ్చినా, ఎంత వేదన వచ్చినా, ఎంత అవమానమైనా మౌనముగా ఉండాలి. దేవునికి స్తోత్రం తెలియపరుద్దాం, హల్లెలూయా. ఏ బాధైనా, ఏ శోధనైనా, ఏ అవమానమైనా ఏ రీతిగా ఉండాలి? వదకు తేబడిన గొర్రెపిల్ల అదే రీతిగా బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఏ రీతిగా మౌనముగా ఉండినట్లు తన నోరును కూడా తెరవదో ఆ రీతిగా ప్రభువు బ్రతికాడు. అదే రీతిగా మనము బ్రతకాలి అని ఈ రాత్రికాల సమయంలో వాక్యము ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడండి. మరి ఒకరి చేత మనము దౌర్జన్యమును పొందటం లేదు, ఒకరి చేత బహుగా బాధింపబడటం లేదు. కానీ నోరు చూస్తే ఏ రీతి అయిన పరిస్థితుల్లో మాట్లాడుతుందో మనం ఈ రాత్రికాల సమయంలో పరిశీలన చేసుకోవాలి. ఒక్క మాట ఎదుటివారు అనడంతోనే ఎన్ని మాటలు మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి. నోటికి శక్తి రావాలి కానీ ఆపేయకుండా రాత్రింబొగళ్ళు పోట్లాడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అవునా కాదండి? ఏంటమ్మా అనేసి తన భర్త అంటే, ఆ ఏంటమ్మకి బదులు ఏంటి నన్ను ఈ మాటలు అంటావా అనేసి 24 గంటలు పోట్లాడే స్త్రీలు లేరా అండి? ఉన్నారు. అదే రీతిగా ఏదో భార్య ఒక విధముగా అలసటతో ఒక మాట అంటే ఓర్చుకోలేని భర్తలు ఎంతో మంది ఉన్నారు. ఆ రీతిగా ఉండకూడదు, మౌనముగా ఉండాలి. సరే, ఎదుటివారు నిన్ను బాధిస్తున్నారా? ప్రభు ఎదురు తిరిగాడా? తిరగలేదు. దౌర్జన్యము చేస్తా ఉన్నారా? ప్రభు ఎదురు తిరిగాడా? లేదు. నోరు కూడా తెరవలేదంట. ఈ రాత్రికాల సమయంలో వధించబడిన గొర్రె పిల్లల ప్రభు మన కోసము ఈ లక్షణాలతో బలి అయితే, ప్రియ దైవ జనాంగమా, వధించబడిపోయే గొర్రెపిల్ల వంటి మనస్తత్వాన్ని క్రీస్తును కలిగి ఉన్న మనము అలాంటి లక్షణాలని మనము కలిగి ఉండాలి. అందులో మొదటి లక్షణం మౌనం. కాని మాటలెల్లా నీ మీద పలుకుతా ఉన్నారా? అవమానాలలో నీ కుటుంబ సభ్యులే వేదనల చేత, మాటల చేత ఆ మాట తూటాలు చేసుకొని నిన్ను పొడుస్తా ఉన్నారా? ఒకానొక రోజున ప్రభువు వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. అంతటి ప్రభుల వారే నోరు